మీరు ఒక ప్రోడక్ట్ ని ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటే ఆ ప్రోడక్ట్ ని వరల్డ్ వైడ్ గా ఒక స్టాండర్డ్ కోడింగ్ సిస్టమ్ ఉంటుంది. అదే హెచ్ఎస్ఎన్, అదే హార్మోనైజ్ సిస్టమ్ ఆఫ్ నామెన్క్లేచర్. అసలు హెచ్ఎస్ఎన్ కోడ్ ఏంటో చూద్దాం. ఒక ప్రోడక్ట్ ని ఎక్కడైనా డబ్ల్యూటీఓలో, కస్టమ్స్ లో ఆర్ జిఎస్టీలో అయినా ఒకే కోడ్ తో ఆ ప్రోడక్ట్ ని ఐడెంటిఫై చేస్తారు. ఆ కోడ్ వచ్చేసి ఆ కంట్రీ బేస్ చేసుకొని అండ్ ఈవెన్ దాని యొక్క యూజ్ బేస్ చేసుకొని దాని లెంత్ అనేది ఉంటుంది. నార్మల్ గా ఈ హెచ్ఎస్ఎన్ లో 2 టైప్స్ ఆఫ్ కోడ్స్ అనేది ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి 6 డిజిట్ కోడ్, ఇది నార్మల్ గా వరల్డ్ ట్రేడ్ లో యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ సెకండ్ వచ్చేసి 8 డిజిట్ కోడ్స్. ఆ ప్రోడక్ట్ ని మన కంట్రీలో ట్రేడ్ చేసినప్పుడు ఈ 8 డిజిట్ కోడ్ ని అనేది మనం యూజ్ చేస్తాం. సింపుల్ గా చెప్పాలంటే మన ప్రోడక్ట్ ని ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేసే ఈ కోడింగ్ సిస్టమ్ హెచ్ఎస్ఎన్. దీని బ్యాక్గ్రౌండ్ వచ్చేసి 1988 లో డెవలప్ చేయడం జరిగింది. సో మన ఇండియాలో కూడా జిఎస్టీలో అండ్ కస్టమ్స్ లో ఇట్స్ కంపల్సరీ. ఇక్కడ ఇష్యూ ఏంటంటే ప్రతి మినిస్ట్రీ, ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళ స్టైల్లో క్లాసిఫికేషన్ అనేది తీసుకోవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ సేఫ్టీ రీజన్స్ అని, క్వాలిటీ రీజన్స్ అని అండ్ ఎన్వైరన్మెంట్ రీజన్స్ అని ఇలా యూజ్ చేసుకుంటూ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ డ్రగ్స్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ కెమికల్స్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ సూపర్వైజ్ చేస్తుంది. మన ఇండియాలో ఫెర్టిలైజర్స్ ని సూపర్వైజ్ చేసేది మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్, కానీ దాని క్వాలిటీని సూపర్వైజ్ చేసేది మినిస్ట్రీ ఆఫ్ కెమికల్. కాబట్టి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ వచ్చేసి ఇక్కడ డిఫరెంట్ హెచ్ఎస్ఎన్ కోడ్స్ ని క్రియేట్ చేస్తున్నాయి. దీని వల్ల మన కంట్రీలో ఓవర్లాప్ అయ్యి ఒక కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది. రీసెంట్ గా గవర్నమెంట్ 31 మినిస్ట్రీస్ కి హెచ్ఎస్ఎన్ కోడ్ మ్యాపింగ్ ని క్రియేట్ చేసింది. ఇప్పుడు ప్రతి మినిస్ట్రీ ఒకటే ఇంటర్నేషనల్ కోడ్ ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. దిస్ ఈస్ ఎ హ్యూజ్ స్టెప్ టువర్డ్స్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఎస్పెషల్లీ ఎంఎస్ఎంఈస్ కి అండ్ ఎక్స్పోర్టర్స్ కు క్లారిటీ వస్తుంది. డ్యూప్లికేషన్ మరియు మిస్ క్లాసిఫికేషన్ కూడా తగ్గుతుంది.